రాజకీయాల విషయానికి వస్తే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి తెలియని వారెవరూ ఉండరు. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫైర్ బ్రాండ్ గా వంశీ పేరు పొందారు. తక్కువ టైంలో ఫుల్ పాపులారిటీ సంపాదించారాయన. పాలిటిక్స్ లో తనకంటూ ఓ ప్లేస్ ను సెట్ చేసుకున్నారు. కాకపోతే వైసీపీ అధికారానికి దూరం కావడంతో వంశీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వరుస కేసులు చుట్టుముట్టడం, జైలు జీవితంతో ఆయన విసిగిపోయినట్టు తెలుస్తోంది. అందుకే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. రాజకీయాల నుంచి వంశీ యూటర్న్ తీసుకుంటున్నారని పోస్టులు, ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. విజయవాడ జైలు నుంచి వచ్చాక వంశీ మైండ్ సెట్ మొత్తం మారిపోయినట్టు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. వంశీ ఎవరితోనూ ఎక్కువగా ఇంటరాక్ట్ అవటం లేదు. రాజకీయాల్లో యాక్టివ్నెస్ కూడా తగ్గిపోయింది. జైలు నుంచి రాగానే కుటుంబ సమేతంగా వైసీపీ అధినేత జగన్ ను మాత్రం కలిశారు. దీంతో కష్టకాలంలో అండగా ఉంటానని వంశీకి జగన్ భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఇక ఆ తర్వాత ఆయన వైసీపీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెల్త్ కండిషన్ బాలేదా, లేక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారా అనేది వంశీ ఫ్రెండ్స్, సన్నిహితులు కూడా చెప్పడం లేదు. అలానే ఆయన మౌనం వెనుక మర్మం ఏంటనే విషయం సైతం బయటకు రావటం లేదు. ఇకపోతే వంశీపై 11 కేసులు ఉన్నాయి. దాదాపు 137 రోజులు జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం తనపై నమోదైన అన్ని కేసులకు బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. కానీ జైలు నుంచి వచ్చిన వంశీని చూసిన వారెవరూ కూడా గుర్తుపట్టలేనంతగా ఆయన మారిపోయారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని అంటున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆయన జైల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. పలుమార్లు ఆసుపత్రులకు తీసుకెళ్లి చూపించారు కూడా. ఒకానొక సందర్భంలో ఆయన తన భార్యను చూసేందుకు అనుమతించలేదు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కనిపించారు. ఈ సీన్ చూసిన వంశీ అనుచరులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గతంలో తెచ్చుకున్న క్రేజ్, రాజకీయాల్లో చూపించిన దూకుడు ఇప్పుడు ఆయనలో అస్సలు కనిపించడం లేదు. అసలేం జరిగిందనే విషయం ఇంటర్నల్ గా బయటకు రావటం లేదు. ప్రస్తుతం వంశీ హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా లివర్ కు సంబంధించిన ఇన్ఫెక్షన్ తగ్గలేదని తెలుస్తోంది. ఆయనకు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదట. సన్నిహితులు మాత్రమే టచ్ లోకి వస్తున్నారట. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలకు కొంత గ్యాప్ తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే వైసీపీ నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ ఆయన పార్టిసిపేట్ చేయటం లేదు. ఇక కుటుంబ సభ్యులు కూడా పాలిటిక్స్ వద్దు, వ్యాపారమే ముద్దు అని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను బేరీజు వేసుకొని కొన్నాళ్లు సైలెంట్ గా ఉంటేనే బెటర్ అనే అభిప్రాయానికి వల్లభనేని వంశీ వచ్చినట్టు సమాచారం. ఇకపోతే 2014-2019 ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేశారు. జగన్ హయాంలోనే ఫ్యాన్ గాల్ని తట్టుకొని నిలబడ్డారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ చంద్రబాబుకు దూరంగా ఉంటూ వచ్చారు. జగన్ కు అత్యంత సన్నిహితుడుగా మారిపోయారు. ఇక అంతే, ఆ టైంలో టీడీపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు మేకవన్నె పులి మాదిరిగా మారిపోయారంటే ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఒక్కటి మాత్రం నిజం, అదేంటంటే వంశీ శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ ప్రచారంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వంశీ స్నేహితులు, సన్నిహితులు మాత్రం త్వరలోనే ఆయన తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. ఇంకోవైపు వంశీ కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారంపైనే ఫోకస్ చేయాలని సూచిస్తున్నారట. మరి అసలు వల్లభనేని వంశీ మదిలో ఏముందనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది.